బిల్లులో బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర సర్కార్ మరో వివాదాస్పద బిల్లును తెరపైకి తీసుకొచ్చింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకాల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రిని తీసుకురావాలని ప్రతిపాదించనుంది. ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ నియామకంపై ఇదివరకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నీరుగార్చేలా ప్రభుత్వ చర్య ఉందని ఫైర్ అయ్యాయి. ఎన్నికల సంఘం నియామకాల్లో ప్రభుత్వ నియంత్రణను పెంచి ఈసీని తోలుబొమ్మలా చేసేందుకు బిల్లును తెచ్చారని విమర్శించాయి. దీనిని మూకుమ్మడిగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చాయి. కేంద్రం ప్రతిపాదనపై కాంగ్రెస్, ఆప్ సహా విపక్షాలు తీవ్రంగా అభ్యంతరం తెలిపాయి. 5 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని నీరుగార్చి కాల రాసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆక్షేపించాయి. ఎన్నికల కమిషనర్ నియామకంపై పార్లమెంటులో చట్టం చేసే వరకు ప్రధానమంత్రి నేతృత్వంలోని లోక్సభలో విపక్ష నేత సిజేఐ కలిసి నియామకాలు చేయాలని సుప్రీంకోర్టు మార్చిలో తీర్పునిచ్చింది. కేంద్ర సర్కారు మరో వివాదాస్పద బిల్లును తెరపైకి తీసుకొచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ నియామకాల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయస్థానమూర్తి స్థానంలో కేంద్ర మంత్రిని తీసుకురావడం ప్రతిపాదించింది. ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీనిపై మరింత సమాచారం ఢిల్లీ ప్రతినిధి రాజ్ చెప్పండి. మరో వివాదాస్పద బిల్లు ఇప్పుడు పార్లమెంట్ ముందుకు వచ్చింది. దానికి ఈ బిల్లు పట్ల విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా ఎన్నికల కమిషనర్ దేశంలోని అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. ఎన్నికలు ఎక్కడ జరగాలన్నా కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిర్ణయం మేరకే ఉంటుంది. ఇతనితో పాటు స్థానికంగా ఉంటే ఆయా రాష్ట్రాల్లో ఉండే ఎన్నికల కమిషనర్లు వీరి ఎంపిక పూర్తిగా కూడా పారదర్శకంగా ఉండేది. ఇందులో 3 సభ్యులుగా ఉండేవారు ఈ కమిటీలో. ఈ కమిటీలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేఐ ఏదైతే ఉందో ఆ సభ్యుడిని తీసివేసే విధంగా ఈ బిల్లు ఉండబోతోంది. ఇందులో ముఖ్యంగా ఈ ప్రధానమంత్రితో పాటు లోక్సభలో విపక్ష నేత అలాగే సిజేఐ ఇప్పటివరకు ఉండేవారు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ని తొలగించి ఆ స్థానంలో ఒక కేంద్ర మంత్రిని ఉంచే విధంగా ఈ బిల్లు ఉంది. సో దీనివల్ల జరిగే పరిణామాలు ఏంటంటే ఎవరైనా సరే ఒకరిని నియమిస్తే ఆ 3లో 2 అధికార పార్టీకి చెందిన వారే ఉంటారు. ఆటోమేటిక్ గా వారి ఎంపిక అనేది ఖరారు అవుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో వారి ప్రభావం రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎన్నికల్లో ఉంటుందనేది విపక్షాల వాదన. ఇప్పటికే దీనిపై చాలా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ మండిపడింది. ఇది పూర్తిగా కూడా బ్లాక్ డే అని ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి బీజేపీ ఇలాంటి ప్రయత్నాలు చేసిందని వారు మండిపడుతున్నారు. ఇంకా ఇప్పటి వరకు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం లేని ఎన్నికల కమిషనర్ కి సంబంధించినటువంటి పదవిని ప్రభావితం చేయడానికి ఇలా చేస్తుందంటూ మండిపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా కూటమి ఏ రకంగానైతే ఎదుగుతోందో దాన్ని గమనించే ఇలాంటి దుందుడుకు చర్యలకు బీజేపీ పాల్పడుతోందని వారు అంటున్నారు. అయితే దీని పట్ల రాజ్యాంగ నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ బిల్లు ఆమోదం పొందినప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీన్ని సుప్రీంకోర్టు తిరస్కరించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ బిల్లు గమనిస్తే ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక షరతులు, పదవి కాలం బిల్లు పేరుతో దీన్ని ఇప్పటికే ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ఓవరాల్ గా చూస్తే మాత్రం రానున్న ఎన్నికలు ఖచ్చితంగా ప్రభావితం చెందబడతాయని, అందుకే వడివడిగా, ఎందుకంటే ఈ రోజు చివరి రోజు పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ఈ రోజున హడావుడిగా దీన్ని ప్రవేశపెట్టి తొందరగా దీన్ని సాధించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని విపక్షాలు ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వారికి ఉన్నటువంటి బలం దృష్ట్యా ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల కమిషనర్ ఎవరుంటారు, అలాగే ఎన్నికల సమయంలో వారి ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది అప్పుడు వచ్చేటువంటి ఫలితాన్ని బట్టి తేలిపోనుంది వారిని. రైట్, థ్యాంక్ యూ రాజ్ ఫర్ ది అప్డేట్స్.